మీరు నమ్ముతారా, నేను ఈ బ్రెడ్ ఇంట్లో చేసిన అంటే పిల్లోయి సాఫ్ట్ ఉండే అనమాట. బయట బ్రెడ్ ఉండదు అట్లనే ఉండే టేస్ట్. ఇంకేంటి ఇది రవ్వతో చేసిన బ్రెడ్, ఇది ఒక పెద్ద స్క్రాప్లకే వచ్చిందనమాట. మా మమ్మీ ఇడ్లీలకు నానబెట్టేటప్పుడు ఇడ్లీ రవ్వ కాకుండా ఉప్మా రవ్వ నానబెట్టిందనమాట. సో ఆల్రెడీ ఓవర్ నైట్ నానింది కాబట్టి ఇంకా చాలా చల్లగా ఉండే. సో అందుకోసమని నీళ్లు తీసేసి దాన్ని ఓవెన్లో పెట్టిన అనమాట 30 సెకండ్స్కి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఈస్ట్, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, మైదాపిండి కాదు ఇది, కానీ ఇది బొంబాయి పిండి వేసుకొని, అదే మీరు అనే పూరి పిండి వేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇందులో నేను వాటర్ ఏం పోయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రవ్వ నానింది కాబట్టి. సపోజ్ మీరు నానబెట్టిన రవ్వతో చేసుకుంటే మాత్రం హాట్ వాటర్ వేసి కలుపుకోండి పిండి. ఈ పిండి కొంచెం ఇట్లా చిప్చిపా ఉంటుంది, కానీ మంచిగా తడుపుతుంటే ఇది డోలాక్ అయిపోతుంది అనమాట. ఆయిల్ పోసి తడిపిన నేనైతే. నా దగ్గర బటర్ గట్టిగా ఫ్రిడ్జ్లో ఉండే అనమాట, అది ఇంకా రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి టైం పడుతుందని చెప్పి ఇంకా నేను ఆయిల్ పోసే చేసేసిన. మీరు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్తో తడుపుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. దీన్ని ఎప్పుడైనా సరే నేను చూపించిన విధంగా తడపండి, సో దట్ అందులో స్ట్రెచీనెస్ వస్తుంది అనమాట. దీన్ని నేను మంచిగా తడిపి ఓవెన్ ఆన్ చేయకుండా ఓవెన్లో ఒక 1 అవర్ కోసం పెట్టాను అనమాట. ఎందుకంటే చలికాలం కదా, ఇంట్లో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఓవెన్ ఒకటి వేడిగా అనిపించిందని ఓవెన్లో పెట్టాను అనమాట. ఇది చూస్తే 1.5 అవర్లో చాలా మంచిగా ప్రూవ్ అయింది. మీరు నా ఓవెన్ని ఇలా అనకండి ఏందంత చండాలంగా ఉందని చెప్పి, అది కూడా నేనే చేసిన అనమాట. ఎందుకు చేసినాను ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఈ పిండిలో మీరు చూస్తే మంచిగా ట్రిపుల్ సైజ్గా ఉబ్బిందనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఇలా బుగ్గలు వచ్చింది, అదే మనకు కావాల్సింది. దట్ మీన్స్ మీ డో చాలా మంచిగా ప్రూవ్ అయినట్టు. అందులో నుండి ఎయిర్ అంతా తీసేసిన. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మనము దీన్ని తడపొద్దు అనమాట. ఎందుకంటే ఎక్కువ తడిపినారనుకో అందులో ఎయిర్ ఏదైతే ఫామ్ అయింది కదా అంతా పోతుంది. సో లైట్గానే నార్మల్ చేతితోనే కొంచెం ఒత్తుకొని నేను ఇలా ఫ్లాటెన్ చేసుకొని నేనైతే షేప్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఆయిల్ పెట్టి చేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఏం యాడ్ చేయం కాబట్టి. నేనైతే ఒక బ్రెడ్ లోఫ్ మోల్డ్ తీసుకొని దాంట్లో కూడా ఆయిల్ పెట్టేసి ఇది ఏదైతే చేసుకున్నది ఉంది కదా ఇది అందులో వేసి ఇది మళ్ళీ ప్రూవ్ కానీ పెట్టాలి ఒక 1/2 అవర్. అప్పుడు దీని సైజు మళ్ళీ డబుల్ అవుతుంది అనమాట. దీన్ని మళ్ళీ నేను ఓవెన్లోనే పెట్టాను అనమాట, స్విచ్ ఆన్ చేయకుండా. చూస్తున్నారు కదా నేను ఎంత పెట్టా, ఇది ఎంత లావుగా అయిందో. ఇప్పుడు అవన్నీ ఒక 20 మినిట్స్ 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసినాక ఇప్పుడు ఈ బ్రెడ్ లోఫ్ మోల్డ్ని అందులో పెట్టాను అనమాట. 180 డిగ్రీస్ 20 to 25 మినిట్స్ మధ్యలో 10 మినిట్స్కి ఒకసారి తీసి దీనిపైన మిల్క్ వాష్ చేసిన. మీరు కనుక ఎగ్ వాష్ చేసినారనుకో బయటలాగా మంచి డార్క్ బ్రౌన్ వస్తుంది. నేను ఓన్లీ మిల్క్ వాష్ చేసిన కాబట్టి ఇట్లా లైట్ బ్రౌన్ ఉండే. ఇంకా దీని మీద సెసమీ సీడ్స్ వేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉండే. కట్ చేస్తే సేమ్ బయట బ్రెడ్ ఎట్లుంటుంది అట్లనే సాఫ్ట్ టేస్టీ ఉండే అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీస్ మిల్క్ పౌడర్ వేసి మిల్క్ బ్రెడ్ కూడా చేసుకోవచ్చు దీంతో.